హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. డిజిటల్ స్క్వేర్ మూవీ చూసాను. మాటలతోని తెలంగాణ స్లాంగ్ తోని అలా తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ పార్ట్ కనెక్షన్ అనేది కలుపుతూ రివీల్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. బట్ ఫస్ట్ 1 అవర్ మాత్రం మనకి చాలా ఎంగేజింగ్, చాలా ఫ్రెష్ గా, చాలా కామెడీ అనిపిస్తుంటది. సెకండ్ పార్ట్ నుంచి కూడా కామెడీ అనేది తన స్లాంగ్ అండ్ కంటిన్యూషన్ అవుతుంటది. సస్పెన్స్ కూడా కొనసాగుతుంటది. సో మనకి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మూవీలో వన్ మ్యాన్ షో అని చెప్పాలి. మన సిద్ధు జొండలగడ్డ ప్రతి 30-40 సెకండ్స్ గ్యాప్ ఉంటదేమో కానీ అంతకు మించి ఎక్కువ గ్యాప్ ఉండదు. మనోడు మొత్తం స్క్రీన్ మీద మనోడే ఉంటాడు అనమాట. ఈ అనుపమ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో వీళ్ళిద్దరే మొత్తం మూవీని మ్యాక్స్ లీడ్ చేస్తారు. అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఒక సస్పెన్స్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీతోని థియేటర్ లో అరుపులు అనేవి వేరే లెవెల్ వస్తాయి అనమాట. సో అది ఏంటనేది మీరే చూడండి. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మజా ఆగే మచ్చి అన్నట్టు ఉంది అనమాట. నాకైతే నచ్చింది గైస్, బాగుంది. ఒకసారి అట్లా థియేటర్స్ కి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చిల్ అవ్వచ్చు. బట్ కాకపోతే కొంచెం లిప్ కిస్ రొమాన్స్ సీన్స్ అనేవి కొంచెం లెంతీగా ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు వెళ్ళండి ఫ్యామిలీతో ప్లాన్ చేసుకొని. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఏదైతే మనకు మాటలు ఎలా అయితే రాసారో మాటలు చాలా ప్లస్ పాయింట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ మాత్రం చాలా సాలిడ్ గా ఉంది. ఏ సాంగ్ కూడా మనకి ఓవర్ అనేది ఫీల్ రాదు, అంత బాగా ఇచ్చారు మ్యూజిక్. అంత తర్వాత వచ్చేసి హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. సో ఓవరాల్ గా అన్ని బాగా కుదిరాయి అనమాట డైలాగ్స్ తో. అండ్ ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా పెళ్లిపోయింది ఆ కార్ సీన్ దగ్గర. ఏ విధంగా చూసుకున్న ఈ మాత్రం వర్త్ లాగానే ఉంది. సో మీరు హ్యాపీగా వెళ్ళి మూవీ థియేటర్ లో చూడొచ్చు. అండ్ ఓటీటీకి వస్తే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.